సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆస్తి కోసం ఒకప్పుడు కలిసి ఉన్న కుటుంబాలు రక్త సంబంధికులు కూడా శత్రువులుగా మారిపోతున్నారు. భూ తగాదాలు చిన్న గొడవలతో మొదలై చివరికి భయంకరమైన దాడులు, హత్యలు కూడా దారితీస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఇటీవల జరిగిన ఒక ఘటన మరొకసారి ఈ విషయాన్ని రుజువు చేసింది. దాయాదుల మధ్య ఉన్న భూ వివాదం గొడ్డళ్ళు, కత్తుల దాడికి దారి తీసి చివరికి ఒక యువకుడు ప్రాణం బలిగొంది. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దండు మైలారం గ్రామంలో జరిగింది. భూమి కోసం జరిగిన ఘర్షణ గొడ్డళ్ళు, కత్తుల వరకు వెళ్ళింది. ఈ దాడిలో ఒక యువకుడు చనిపోయాడు. అతని భార్యతో పాటు ఇంకొంతమంది తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి. ఈ ఘటన ఆ గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపినటువంటి పరిస్థితి ఉంది. ఈ దారుణానికి అసలు విషయం కుటుంబంలో ఉన్నటువంటి భూ వివాదమే. గుడేటి నరసింహ, యాదయ్య, మల్లయ్య, జంగయ్య అనే నలుగురు అన్నదమ్ములకు మొత్తం 18.12 ఎకరాల భూమి ఉంది. నరసింహ, యాదయ్యలకు తమ వాటా కన్నా 11 గుంటల భూమి ఎక్కువ ఉంది. ఈ విషయమే కుటుంబంలో గొడవలకు కారణమైంది. కొంతకాల క్రితం యాదయ్య మరణించడంతో ఈ వివాదం వారి కుమారుల మధ్యకు వచ్చింది. అదనంగా ఏదైతే భూమి ఉందో తమకు చెందాలని మల్లయ్య, జంగయ్యల కుమారులు డిమాండ్ చేస్తూ వచ్చారు. నరసింహ, యాదయ్యల కుమారులు దీనికి ఒప్పుకోకపోవడంతో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఏడాది ఈ వివాదం పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది. పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళ మధ్య వివాదం సద్దుమణుగుతుంది అని చెప్పి అందరూ ఆశించారు. కానీ ఎక్కడా కూడా ఉపయోగం లేదు. రంగంలోకి దిగినటువంటి ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఈ వివాదాస్పద భూమిలోకి ఎవరు వెళ్ళకూడదని ఆదేశాలు కూడా ఇచ్చారు. కానీ ఆదివారం రోజు నరసింహ, యాదయ్య కుటుంబీకులు ఆర్డీఓ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆ భూమిలో వరి నాట్లు వేయటానికి వెళ్లారు. అదే సమయంలో మల్లయ్య, జంగయ్యల కుమారుడు బాలరాజ్, అతని భార్య పావని, సోదరుడు పర్వతాలు, అతని భార్య మంజుల, జంగయ్య కుమారులు ధనరాజ్, వెంకట్ అడ్డుకున్నారు. ఇరు వర్గాలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ముందుగా మాటల యుద్ధం చేశారు. తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పిడిగుద్దులు కురిపించుకునే పరిస్థితికి వెళ్ళింది. ఈ మాటల యుద్ధం, ఈ వాగ్వాదం కొద్దిసేపటికే ఒక భీకరమైనటువంటి గొడవగా రూపుదాల్చింది. నరసింహ, యాదయ్య కుటుంబీకులు విచక్షణ రహితంగా గొడ్డళ్ళు తీసుకొచ్చారు. కత్తులతో మల్లయ్య, జంగయ్య కుటుంబాల మీద దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలరాజును వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. బాలరాజు భార్య పావని, సోదరుడు పర్వతాలు, అతని భార్య మంజుల, వెంకట్ కూడా ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆసుపత్రికి చేర్చారు. గాయపడ్డ వారిలో మంజుల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘర్షణలో ఇంకొక వర్గానికి చెందిన 5గురికి కూడా గాయాలు అయినట్లుగా పోలీసులు వెల్లడించారు. వాళ్ళందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, కానీ ఆస్తుల కోసం ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లారు. తమ బిడ్డలపై దాడి జరిగిందని తెలుసుకున్న బాలరాజ్ తండ్రి హాస్పిటల్కు చేరుకున్నాడు. ఒకసారి తండ్రి ఏం మాట్లాడుతున్నారో మీరు కూడా వినండి. ఎందుకు ఏం పంచాను మీ కాళ్ళు? ఎవరెవరు వాళ్ళ పేర్లు? బాలయ్య, బాలిగాడు, చిట్టిగాడు, మీకేమైతారు? అన్న కొడుకులు. మొత్తానికి ఈ దాడికి సంబంధించి పోలీసులు ఒక వర్గానికి చెందిన 9 మంది మీద కేసులు పెట్టారు. మృతుడు బాలరాజు కుటుంబం ఈ దాడి వెనుక ఒక కాంగ్రెస్ నాయకుడి హస్తం కూడా ఉందని ఆరోపిస్తోంది. అతని మీద కేసు పెట్టి కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఈ కేసుని ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, అన్నదమ్ముల వరసయ్యే వాళ్ళు ఆస్తుల కోసం ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రాణాలు తీసుకోవటం గత కొన్ని రోజులుగా
ఈ వివాదాలు వాగ్వాదాలు జరుగుతున్న ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, అక్కడ ఆర్డీఓ వరకు వెళ్ళింది, అక్కడ పంచాయతీ పెట్టారు. ఈ భూమిలోకి ఇది తేలే వరకు ఎవరు కూడా ఇక్కడికి రావద్దు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు అధికార యంత్రాంగం నుంచి కూడా ఉన్నాయి. కానీ వీళ్ళు ఎక్కడా వినిపించుకోవాలా. ఆ ఆస్తి మాదంటే మాది, మాదంటే మాది, ఈ భూమి మీద మాకే హక్కు ఉందని చెప్పి సొంత అన్నదమ్ములే గొడవలకు పాల్పడి కత్తులు దూసుకునే వరకు వెళ్ళింది. అంటే ఆస్తుల మీద ఉన్న ప్రేమ, పూర్తిగా బంధాలని కూడా మనం అన్నదమ్ములం, ఒక కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మనం ఏదైనా సమస్య ఉంటే కుటుంబంలో మాట్లాడుకొని ఒక పరిష్కారం తెచ్చుకోవాలి. కానీ ఈ విధంగా గొడవలు పడటం ఏంటి అని ఆ గ్రామంలో ఉన్న పెద్దలు కూడా చాలాసార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆస్తుల మీద ఉన్నటువంటి వ్యామోహం ఈ మానవ సంబంధాలను కూడా పూర్తిగా తుదముట్టించేసినట్టు పరిస్థితుంది, పూర్తిగా తుడి చేసినటువంటి పరిస్థితి ఉంది. డబ్బు ముందు, ఆస్తుల ముందు మాకు ఏది ఎక్కువ కాదు అనుకుంటే ఈ విధంగా ప్రాణాల మీద వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రాణాలు తీసుకునే వరకు అవకాశం ఏర్పడింది. సో డెఫినెట్గా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆస్తులు శాశ్వతం కాదు. మనుషులు, మానవ సంబంధాలు, ప్రేమలు ఇవి మాత్రం శాశ్వతంగా ఉంటాయి. దీన్ని పదిలపరుచుకోవాలి. ఆస్తుల కోసం వెంపర్లాడి ఈ విధంగా దాడులు చేసుకోవటం ఏంటి అంటూ ఆ గ్రామస్తులు కూడా ఈ ఇరు కుటుంబాల మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది.